జై శ్రీకృష్ణ. అనగనగా ఒక ఊరిలో శారదమ్మ అని ఒక బామ్మ ఉన్నారు. శారదమ్మకి కొడుకు, కోడలు, మనవలు ఉన్నారు. శారదమ్మ రోజు మంచి మంచి వంటలు చేసి ఇంట్లో అందరికీ పెడుతూ ఉండేది. అందరూ కలిసి చాలా సంతోషంగా ఉండేవారు. అక్కడికి రోజు ఒక చీమ కూడా వచ్చేది. చీమకు కూడా స్వీట్స్ కూడా ఇచ్చేది. వాళ్ళ మనవలు, నానమ్మ చేమొచ్చిందా అంటే, పాపం వాటికి మనం కాకపోతే ఎవరు పెడతారా అని వాటికి చక్కగా పెడుతూ ఉండేది. ఇలా శారదమ్మ ఇంట్లో అందరితోటి మంచిగా ఉండేది. ఇంట్లోనే కాక బయట చాలా అరటిపళ్ళను కొని కోతులకి ఆహారంగా పెట్టేది. అవి చాలా సంతోషంగా తింటూ ఉండేవి. వాటితో ఒక్కొక్కసారి ఆడుకుంటూ కూడా ఉండేది. శారదమ్మ ఇంకా పిచ్చుకలకి, పావురాయిలకి కూడా నీళ్లు పోస్తూ ఉండేది. అవి శారదమ్మ కోసం రోజు వస్తూ ఉండేవి. వాటికి విత్తనాలు కూడా వేస్తూ ఉండేది శారదమ్మ. అలాగే అక్కడున్న ఏనుగులకు కూడా అట్టుపళ్ళు పెడుతూ ఉండేది. వాటికి కావలసిన ఆహారం తీసుకువెళ్ళి మరీ అందిస్తూ ఉండేది. ఆకలిగా ఎవరన్నా ఉంటే చూస్తూ ఉండలేకపోయేది. కొన్ని రోజులు ఇలా గడుస్తూ ఉండగా శారదమ్మ కొడుకుకి పట్నంలో జాబు వచ్చింది. అందుకని అక్కడికి కుటుంబంతో సహా వెళ్ళవలసి వచ్చింది. శారదమ్మను కూడా అమ్మ రా అమ్మ అని కొడుకు పిలిచాడు. కానీ నేను ఈ వాతావరణం వదిలి ఎక్కడికి రాలేనమ్మా అని చెప్పింది. అప్పుడు కొడుకు తప్పక ఉద్యోగం కోసం పట్నం వెళ్ళవలసి వచ్చింది. శారదమ్మ కొడుకు పట్నం వెళ్ళిన కొన్ని రోజులకే పాపం శారదమ్మకి బెంగతో మంచాన పట్టింది. అందరూ ఉండగా చలాకీగా అన్ని పనులు చేసుకునే శారదమ్మకి ఏమీ చెయ్యాలనిపించేది కాదు. చాలా నీరసపడిపోయింది. ఇదంతా చీమ చూస్తూ ఉన్నది. చీమ ఇలా అనుకుంటుంది, పాపం శారదమ్మ ఎంత దిగాలు పడిపోతుందో. ఈ అమ్మని చూస్తూ ఇలా వదిలేయలేము. ఎందుకంటే ఈ అమ్మ మాకు ఎన్నిసార్లు కడుపు నిండా అన్నం పెట్టిందో. నాకు, కోతులకి, పక్షులకి, ఏనుగులకి, అన్నిటికి వాళ్ళందరికీ చెప్పాలి. ఈమెను ఇలా వదిలేయకూడదని అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొస్తుంది. అప్పుడు ఏనుగు, కోతి, పిచ్చుక అవన్నీ శారదమ్మకి మంచి వంటకం చేద్దామని అందరూ కలిసికట్టుగా చేస్తారు. మంచి రుచికరమైన బలమైన ఆహారాన్ని శారదమ్మకి అన్నీ కలిసికట్టుగా చేసి పెడతాయి. అప్పుడు శారదమ్మతో అవన్నీ ఇలా అంటాయి, అమ్మ మా కడుపు నువ్వు చాలాసార్లు నింపావు. ఇప్పుడు నువ్వు చాలా నీరసపడిపోయావు. ఇలా తినమ్మా, ఇవన్నీ మీకు రోజు మేము చేసి పెడతామని అన్నీ చెబుతాయి. అప్పుడు రోజు అవన్నీ కూడా అలాగ చేసి పెడతాయి. కొన్ని రోజులకి శారదమ్మ కోలుకుంటుంది. అప్పుడు శారదమ్మ కొడుకు మీద బెంగ పెట్టుకుంటూ మానేసి చాలా సంతోషంగా వాటన్నిటికీ రోజు రుచికరమైన భోజనాన్ని వండి పెడుతూ ఉండేది. అప్పుడు నుండి ఏనుగు, కోతి, పిచ్చుకలు అన్నీ కలిసి శారదమ్మ దగ్గరే ఉండేవి. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం ఎప్పుడూ ఇతరులకి సహాయం చేస్తూ ఉండాలి. సహాయం చేసింది ఎప్పుడూ వృధా కానివ్వడు ఆ భగవంతుడు. ఇలాంటి మంచి మంచి కథలు మీకు ఎన్నో కావాలంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేద్దాం మర్చిపోకండి. శ్రీరామ రక్ష.